వర్మ కాటమరారి విడుదల సందర్భంగా పవన్ మీద హద్దుమీరి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ 3 పెళ్లిళ్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో బండ్ల గణేష్ కూడా వర్మకు అంతే ఘాటుగా రిటార్ట్ ఇచ్చాడు. వర్మను కుక్కతో పోల్చాడు. మిస్టర్ రాము, పవన్ కళ్యాణ్ ను విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. నీకు పవన్ కళ్యాణ్ చెప్పుకున్న విలువ కూడా లేదు అని ట్వీట్ చేశాడు. వీధిలో అరిచే కుక్క కంటే నువ్వు ఎక్కువ కాదు. నువ్వు దేశంలో ఓ నల్ల గొర్రెవి. నువ్వు భారతీయుడవని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. మా ఏరియాలోకి ఎంటర్ అయితే నిన్ను క్షమించం. నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడివి. నువ్వు పిచ్చి ఆసుపత్రిలో చేరాలని కోరుకుంటున్నామంటూ వరుసగా రిప్లైలు ఇచ్చాడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.